తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీంతో మహిళలు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లుగా నమోదైనట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ తరుణంలోనే ఈవేళ తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లో సంబరాలు జరపనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీంతో మహిళలు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లుగా నమోదైనట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ తరుణంలోనే ఈవేళ తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లో సంబరాలు జరపనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణ బస్సుని 200 కోట్లకు మంది పైగా మహిళలు వినియోగించుకున్నారు. దీన్ని సంబరాలుగా జరుపుతోంది ఆర్టీసీ. వివరాలేంటి? జ్యోతి, మహిళా సాధికారత అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత ప్రయాణ పథకం మొదట్లో ప్రారంభంలో ఒక సగటున రోజుకు 14 లక్షల మంది మాత్రమే ఉపయోగించుకోవడంతో మొదలైంది. కానీ అది క్రమేపీ రోజుకు సగటున 30 లక్షలు మంది మహిళలు ఉపయోగించుకునే స్థాయికి అది చేరుకుంది. దీంతో మహిళలు నెలకు 4 నుంచి 5,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నట్లు రికార్డులు నమోదయ్యాయి. అలాగే మహిళా సాధికారత అనే లక్ష్యానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి విమర్శలు వచ్చినప్పటికీ కూడా సీట్ల కోసం పోట్లాడుకోవడాలు, లేకపోతే సిగపట్లు పట్టుకోవడాలు అనే సంఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం వెనుకకి తగ్గలేదు. ప్రతిపక్షాలు కేవలం ఆ సంఘటనలను, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రత్యేకించి ఆ సంఘటనలను వివిధ రూపాల్లో విమర్శనాస్త్రాలుగా మలుచుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ రోజు నిన్నటి వరకు 199 కోట్ల పైచిలకు మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. నేటితో అది 200 కోట్లకు చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దీని ప్రయోజనాలను మహిళా సాధికారత దిశగానే చూపిస్తూ ప్రభుత్వము కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు 97 డిపోలు 341 స్టేషన్లలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ జరిగే కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారి ఎండి ఎవరైతే ఉన్నారో సజ్జనార్, వీళ్ళు పాల్గొంటారు. వివిధ బస్ స్టేషన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, అక్కడ ఆర్టీసీ అధికారులు పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 మంది ఉత్తమ కండక్టర్లను కూడా ఎంపిక చేసి సత్కరించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే విద్యార్థులకు కూడా వ్యాసరచన, రంగోలీ, చిత్రలేఖనం అంశాల ద్వారా అంశాల్లో ఈ అంశం మీద వివిధ విభాగాల్లో, ఆయా విభాగాల్లో ఈ అంశం మీద పోటీలు నిర్వహించి వారిని కూడా ప్రోత్సహించాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళలో కూడా 5 మంది ఉత్తమ ప్రతిభ చూపిన 5 మంది విద్యార్థులకు కూడా సత్కారాలు, వాటర్ బాటిళ్లు, పెన్సిళ్లు, పెన్నులు లాంటి బహుమతులు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి. ఏదైతేనేమి ప్రారంభంలో డిసెంబర్ 48 గంటల్లోనే, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మొదట్లో చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వెనకకి తగ్గకుండా దీన్ని ముందుకు నడపడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీకి 6,700 కోట్లు ఇప్పటి వరకు
ప్రభుత్వం చెల్లించింది ఈ ఉచిత ప్రయాణాల కోసం. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వం దీన్ని మహిళా సాధికారిక అంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్న పరిస్థితి. ఇది మరి ఇక ముందు ముందు ఎలాంటి మార్పులు వస్తాయి చూడాలి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో అంటే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగా బాడీ బిల్డింగ్ లో అంతర్గతంగా సీట్ల కూర్పులో కూడా మార్పులు చేస్తున్న పరిస్థితి. ముందు సగభాగం మెట్రో రైల్ ఉన్న మాదిరిగా సైడ్లకు మాత్రమే సీట్లు వేసి నిలబడేందుకు ఎక్కువ స్థలం ఇచ్చే విధంగా కూడా మార్పులు చేస్తున్న పరిస్థితి. తర్వాత మరికొన్ని బస్సులను కూడా పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీ